హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్. నేను మీ సునీత. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మనము మామిడికాయ తురుము పచ్చడి చేసుకోబోతున్నాం. దానికోసం 4 మామిడికాయలు శుభ్రంగా కడిగి కడిగి తుడుచుకోవాలండి. తడి లేకుండా తుడుచుకొని తోలు తీసేసి మొత్తం తురుములాగా తురుముకుంటున్నామండి. ఇది చేసేటప్పుడు ఈ పచ్చడి చేసిందాక మనం ఇందులో తడి కూడా తగలొద్దండి అసలు, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. ఇది 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. సో ఇగో తీసేసుకొని మొత్తం ఈ గిన్నెలో వేసుకున్నామండి. పుల్లగా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఆవపిండి కోసము 1 స్పూన్ ఆవాలు తీసుకున్నామండి. ఇదిగో ఆవాలు, జీలకర్ర తీసేసి ఆవాల వరకు తీసేసుకున్నాము. నెక్స్ట్ 1/2 స్పూన్ మెంతులు ఉట్టివే 2 seconds అట్లా ఉట్టి వేపి మిక్సీ పట్టాలండి. అది పక్కన పెట్టేసుకున్నాం. అదే కడాయిలో మనము 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. వేసుకొని బాగా కాగనిచ్చి జీలకర్ర, ఆవాలు, మెంతులు కాదు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు వేసుకొని బాగా వేగనిచ్చాలండి. అది అయిపోయే లోపల కరివేపాకు ఫ్రెష్ కడిగి వేసుకోవాలి. 4 ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాము. వెల్లుల్లి మంచి స్మెల్ వస్తుంది కాబట్టి 4 నుంచి 5-6 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అది బాగుంది కదా చూడ్డానికి. తాలింపు వేసుకొని నెక్స్ట్ ఆపేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఆరిందాకా పక్కన పెట్టాలి. వేడిది ఎప్పుడు ఈ పచ్చడిలో వేయొద్దు. మనం ఇగో పిండి పట్టించుకున్నాం కదా, ఆవపిండి అంత తీసుకున్నామండి. సో అది మనం ఫ్రీగా ఉంటుందని కలపడానికి ఈ బౌల్లో వేసేసుకున్నాము. ఈ ప్లేట్లో వేసుకొని మొత్తం కొబ్బరి తురుమ, ఆవపిండి అందులో వేసేసుకున్నామండి. మొత్తం వేసేసుకున్నాం ఏదైతే మనం వేపుకొని వేసుకున్నానో. సాల్ట్ మీకు కొలత తెలుస్తుందని ఈ కప్ తోటి ఇంత వేసానండి. తెల్లగా ఉండడం వల్ల తెలియలేదు అందులో. సాల్ట్ అంతకంటే ఎక్కువ పట్టలేదు నాకు. చాలా బాగుంది ఈ వీడియో అయితే. తప్పకుండా ట్రై చేయండి. సాల్ట్ ఫుల్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ అయితే కాలేదు నాకు మాత్రం. సో నెక్స్ట్ పసుపు ఆ స్పూన్ తోటి హాఫ్గా 2 వేసుకున్నాను. అంటే 1 స్పూన్ వేసుకోండి మీరు. కారము మీరు ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఫుల్గా వేసుకోండి. నాకు కూడా ఫుల్గా సరిపోయింది. కొద్దిగా వెళ్తూ వేసుకున్నాను. అయితే ముందుగానే మనం వీడియో తీస్తున్నాం కాబట్టి కొద్దిగా కారాలు అన్నీ చూసుకొని వేసుకోవాలి. సో మొత్తం కలుపుకుంటున్నామండి. తురుము ఆల్రెడీ తురుముగా ఉంది కాబట్టి ఎక్కువ కలపొద్దు. లైట్గా అట్లా కలుపుకుంటూ ఉండాలి. మెత్తగా అయిపోతుంది. ఎప్పుడు మా అత్త వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది. నేను ఫస్ట్ టైం ట్రై చేసాను. అత్త వాళ్ళని కనుక్కొని మన వ్యూవర్స్ కోసం మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే కారం కాదు సరిపోలేదు. సో అదిగో ఇందాక సాల్ట్ ఎట్లా వేసుకున్నామో అంత వేసుకున్నాం కారం. మీ లెక్క ప్రకారం ఆ బౌల్లో మాత్రం ఒకటే ఫుల్గా వేసుకోండి. 4 కాయలు వేసుకుంటే ఓకేనా. తలగొట్టేసుకోవాలి. ఫుల్ అంటే తలగొట్టేసుకోవాలి ఈక్వల్గా. సో నాకు ఇట్లా సరిపోయింది. ఇప్పుడు తాలింపు పక్కన పెట్టుకున్నాం కదా, అది ఆరిపోయింది. ఆరిపోయిందాక మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోకపోతే డ్రై అయిపోతుంది పచ్చడి. సో ఇప్పుడు ఆరిపోయినాకనే అప్పుడు అందులో వేసేసుకోవాలి. తాలింపు అంతా అందులో వేసుకొని మొత్తం కలుపుకున్నాను. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయిల్ నేను మొత్తం కలుపుకున్నాక ఆయిల్ వస్తుంది అనుకున్నాము, సరిపోలేదు. సో ఇట్లా వచ్చింది. ఇంకా కొద్దిగా అవగానే డ్రై అయిపోయినట్టుగా అయింది మొత్తం కలిపినాక. చూడ మొత్తం పులుపు, కారం ఎంత బాగుందండి బాబోయ్. నాకైతే చాలా నచ్చేసింది. నేను చేశానండి. ఇక ఇట్లా వచ్చిందండి లాస్ట్కి. ఇట్లా రావటం వల్ల ఇంకా ఆయిల్ కొద్ది తగ్గింది నాకు. మళ్ళీ ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేపుకొని ఉట్టిదే ఆయిల్ వేపి ఆరనిచ్చి అందులో కలిపేసుకున్నాను. ఓకేనా. నాకు స్టోరేజ్ ఎక్కువ రోజులు రావాలనేసి. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద టైం ఇట్లా ఉంది. చాలా స్పైసీగా బాగుంది కదా. ఒక్కసారి ట్రై చేయండి అబ్బా, ఇలాగా చాలా బాగుంటుంది. సో
ఆరినాకనే ఆయిల్ ఆరినాకనే చల్లగా అయినాకనే అందులో వేసేసుకోవాలి. కలిపేసుకున్నాం. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో అందులో వేసేసుకున్నాను. నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. వేడి వేడి అన్నంలో అబ్బా పుల్లని చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. నేను మీ సునీత. నెక్స్ట్ వ్లాగ్లో మీ ముందు ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.